హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి ఏంటక్క వీడియో అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి రేషన్ బియ్యం అయితే ఇక్కడ నానబెట్టేసాను. అందులో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఇప్పుడైతే వచ్చేసి నేను బియ్యం కడిగానండి. బియ్యం కడిగిన తర్వాత వచ్చేసి దానిలో తెల్ల బియ్యం అన్నీ ఉంటాయి కదా, ఆ బియ్యం అన్నీ వచ్చేసి పైకి తేలుతున్నాయి. ఏంటబ్బా ఇలా పైకి తేలుతున్నాయి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. తెల్ల బియ్యం అన్నీ ఏంటబ్బా పైకి తెలుతున్నాయని ఒక్కోటి తీస్తూ కూర్చున్నాను. అలా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ అర్థమైపోయింది దీనిలలో నేను చాలా రోజులు అయిందనమాట రేషన్ బియ్యం నానబెట్టాక. ఈరోజు సంగటి చేద్దామని చెప్పేసి అలా నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత నుంచి ఇలా వస్తూనే ఉన్నాయి. అది చూసుకుంటూ అలా చాసేపు అయింది. ఇంకా మొత్తానికి అయితే ఎలాగో అలా ఈ మంచి బియ్యమే అని మళ్ళీ అనుకున్నాను. ఊరికి ఒత్తితే మెత్తగా అయిపోతున్నాయి. సర్లే అని చెప్పేసి ఇంకా దానిలో కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు వేసి సంగటికి ఒక గ్లాస్ నీళ్ళు అయితే 2 చెంబులు నీళ్ళు పోసి అలా పక్కన సంగటి అయితే పెట్టేశాను. తర్వాత వచ్చేసి చికెన్కి అయితే పొయ్యి మీద పెట్టేశాను. చికెన్ అంతా కడిగేసుకొని కుక్కర్కి వేసుకున్నాను. కుక్కర్కి వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకున్నాను. చికెన్ అంతా ముందుగానే కడిగేసుకొని ఉప్పు పసుపు అంతా వేసి పెట్టుకున్న తర్వాత వచ్చేసి కొన్ని నీళ్ళు అయితే వేసాను. నీళ్ళు వేసి ఒక మూత పెట్టేసి ఒక 2 విజిల్ 3 విజిల్ అయితే చికెన్ ఉడకబెట్టేసుకున్నాను మెత్తగా. అవును, ఈరోజు మీరేం తిన్నారు అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ మధ్య బ్లాగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ నాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది. ఇంకా ఏమైనా చేంజ్ ఇంకా ఏమైనా మంచిగా తీయాలా వీడియోలు ఏంటి ఎలాగా అనేది నాకైతే కొద్దిగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళే అవుతారు, మంచి చేసిన వాళ్ళే అవుతారు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. బ్లాగ్ అనేది ఎలా ఉంది, వీడియో అనేది ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. అలాగే వచ్చేసి ఇంకా నేను ఇక్కడైతే చాలా రోజులు అయిందనమాట. ఎప్పుడు నేను మిక్సీలో వేసి కూర చేస్తూ ఉంటాను. కానీ మా ఆయన ఒక్క రోజున నా కోసము రోట్లో దంచి మసాలా అంతా రోట్లో దంచి చేయవా అని చెప్పిండు. అప్పుడైతే మా అమ్మ కూడా రోట్లోనే దంచి చేస్తుండే, మా అత్తయ్య కూడా రోట్లోనే దంచి, మా అత్తయ్య ఇప్పటికి కూడా రోట్లోనే దంచుతుంది. మసాలా మా అత్తయ్య మా మామకైతే ఇలా రోట్లో వేసి దంచిన మసాలా ఇష్టం అనేది ఇప్పటికి కూడా రోట్లోనే వేసి దంచుతుంది. ఆ టాపిక్ అంతా మా ఆయన నా ముందు ఎత్తుకొచ్చి ఒకరోజు చూపించాడు. చూడు మా అమ్మ మసాలా ఖచ్చితంగా రోట్లోనే వేసి దంచుతుంది, నీలాగా మిర్చికి వేదు, రోట్లో వేసి దంచుకుంటే ఎంత టేస్ట్ ఉంటుంది కూర అని చెప్పి రోజు అంటుండే. ఇంకా సరేలే అయిపోద్దు, అందరినీ పంపించాను కదా, పిల్లలందరినీ స్కూల్కి పంపించాను, చరణ్ అయితే నిద్రవిచ్చాను కదా అని చెప్పేసి అదే పనిగా ఇప్పుడు ఇంకా నేను మసాలా అంతా రోటికి వేసి దంచడం అయితే మొదలు పెట్టాను. అమ్మో రోట్లో అప్పుడు మాత్రం ఇప్పుడు దంచాలంటే చాలా కష్టం అండి. ఎంతసేపు పట్టిందో నాకు ఈ మసాలా అంతా దంచుకుంటే వాళ్ళకు. సరేలే అని చెప్పేసి ఒక దిక్కు వీడియో తీసుకుంటూ ఒక దిక్కు అయితే మొత్తం దంచుతూనే ఉన్నాను. మొత్తానికైతే మసాలా ఎలాగో అలాగా నాకు తెలిసినంత మెత్తగా అయితే కాలేదు, కానీ కొద్దిగా అయితే బాగానే అయ్యింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇక్కడ చికెన్ ఉడికింది, అక్కడ మసాలా రెడీ అయింది. ఇక్కడ ఆయిల్ అయితే గోళంలో ఆయిల్ వేసుకున్నాను. ఏమైనా మిస్టేక్గా మాట్లాడింటే పొరపాటు మాట్లాడింటే ప్రతి ఒక్కరు క్షమించండి. అలాగే వచ్చేసి వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా నేను ఆయిల్ పోసేసాను, అందులో ఎర్రగడ్డలు వేసాను. ఇప్పుడు నేను దంచుకునే కొబ్బరి పచ్చడి, అదే కొబ్బరి అల్లం వెల్లుల్లి, కొబ్బరి అల్లం తెల్లవాయలు ఇవన్నీ వేసేసాను. ఇవన్నీ వేసి కొత్తిమీర ఇవన్నీ వేసి అలా మంచిగా కలబెట్టేసాను. అందులో చికెన్ అయితే వేసేసాను. చికెన్ అంతా బాగా కలబెట్టేసాను. 2 నిమిషాలు అయితే మగ్గించాను అనమాట చికెన్. ఇవన్నీ మగ్గించిన తర్వాత వచ్చేసి కొద్దిగా కారము, మళ్ళీ వచ్చేసి నేను కొద్దిగా కారము పసుపు నుంచి వచ్చేసి ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని అలా కలబెట్టాను. ఏమైనా మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి ఇవన్నీ అలా మంచిగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. మనం చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా అందులోకి వేసుకున్నాను. అవన్నీ అలా వేసుకొని మంచిగా కలబెట్టేసాను అనమాట. కలబెట్టేసిన తర్వాత గుజ్జుగా అయితే బాగా ఉడికింది. ఇంకా కానీ నేను మా సంగట్లోకి మా ఆయన కొద్దిగా పులుసు ఉండాలంటాడు. సరేలే అని చెప్పేసి ఇంకా సంగట్లోకి పులుసు కావాలి కదా అని చెప్పి ఇంకా కొన్ని వాటర్ వేసి అలాగ ఉడకబెట్టేసాను. చికెన్ మొత్తానికి అయిపోయింది అన్నమాట. ఇక్కడ సంగటితో నాకు పెద్ద టాస్క్ వచ్చింది. ఇది గట్టిగా అవుతుందా, మామూలుగా అనుకనుక అవుతుందా అని చెప్పేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసి అదే మెత్తగా ఉడికించుకొని రైస్ కుక్కర్లోనే ఇప్పుడైతే రాయిపిండి వేసాను. రాయిపిండి వేసి కొద్దిసేపు అలా చేశాను. ఇక్కడ మళ్ళీ వచ్చి చూసుకున్నాను ఎంతవరకు వచ్చింది ఏంటి చికెన్ అని చెప్పి చూసుకుంటే ఖచ్చితంగా బాగానే వచ్చింది. ఇక్కడైతే రాయిపిండి వేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెడితే బాగా మగ్గుతుందండి. రాయిపిండి పచ్చివాసన రాదనమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను సంగటి చేస్తే ముందుగా అప్పుడు మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు ముందుగా రాగి పిండి వేసి ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ మూత అలాగే పెట్టేస్తారు. అప్పుడు రాగి పిండి వాసన అస్సలు సంగటి రాదు, బాగుంటుంది అని చెప్పి నేను కూడా ఒక రాగి పిండి వేసేసి దానికి మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉండి
తర్వాత వచ్చేసి తెడ్డుకట్ట తీసుకొని మొత్తం అలా గెలికేశాను. మెత్తగా సంగటి అయితే చాలా బాగా వచ్చింది. మా చరణ్ అయితే నిజంగా చెప్తున్నా ఈరోజు అయితే బలి తిన్నాడండి సంగటి. ఎందుకంటే మెత్తగా అనుకనుకుగా చాలా బాగా వచ్చింది సంగటి అయితే. అలాగే వచ్చేసి ఇంకా మా ఆయన అందుకు కూడా ఇంటికి తొందరగానే వచ్చాడు. ఇంకా నేను చెప్పాను ముందుగానే సంగటి చేస్తున్నాను, తొందరగా ఇంటికి వస్తావా అంటే వస్తాను, తొందరగా చెయ్యి, నేను కూడా తినాలి, ఆకలి అవుతుంది, పొద్దు నుంచి టిఫిన్ చేయలేదు, టాటర్కి వచ్చాను కదా అని చెప్పాడు. సరేలే అని చెప్పేసి తొందరగా అయితే ఇలా చికెన్ చేసి సంగటి చేస్తున్నా అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు మీరు ఏం తిన్నారనేది మళ్ళీ అడుగుతున్నాను, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. కానీ ఇక్కడైతే మొత్తానికైతే సంగటి అంతా అయిపోయిందండి. ఇదంతా గంటె లేకుండా చేత్తోనే మొత్తం అలా అనేసాను. ఈరోజు అంతా సంగటి అన్నాను. ముద్దలు ఏం చేయలేదండి, ముద్దలు చేయకుండా అలాగే మూత పెట్టేశాను. బాగున్నది. ఈరోజు అయితే చాలా రోజుల నుంచి చాలామంది కూడా కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతుంటారు, అక్క ఒకసారి సంగటి నాటుకోడి కూర అన్నారు. నాటుకోడి తెచ్చేంత సీన్ లేదేమో అనుకుంటున్నా, అంటే మాకు లేదు అంత సీను అని చెప్పేసి మామూలు కోడి కూరే వండానమ్మా ఈరోజు అయితే. హమీద ఈరోజు ఆమె కామెంట్ చేసింది అనమాట. చాలామంది అలాగే కామెంట్ చేశారు. ఈరోజు అయితే ఇదేంటి వీడియో. మొత్తానికైతే సంగటి మా కోడి మాంసం కూర అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది బ్లాగ్ అనేది ఖచ్చితంగా వచ్చిన కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. నేనైతే ఇక్కడ మా ఆయనకైతే సంగటి ముద్ద చేసిస్తున్నాను. ఆయన కన్నా చితాబతగా పెడితే బాగుండదు, ముద్ద చేసి పెట్టి అన్నాడు. సరేలే అని చెప్పేసి అలా ముద్ద చేసి పెట్టి దాని మీద చికెన్ అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది, నిజంగా సూపర్గా ఉంది అనమాట. తిని చెప్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంతవరకు వీడియో చూసినా ప్రతి ఒక్కరికి